నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవంతంగా జీజీహెచ్ లో 100 గుండె శస్త్రచికిత్సలు నిర్వహించిన వైద్య బృందానికి పలువురి అభినందనలు. తుఫాన్ ప్రభావం వలన పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే సాయం అందించాలి. ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య. ఈ నెల 26వ తేదీన నగరంలో ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో 100 గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కాంతిలాల్ దండే పాల్గొని శస్త్రచికిత్సలు నిర్వహించిన డాక్టర్ గోఖలే వైద్య బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక వివేకవంతమైన ఆలోచన ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తుందో తెలిపేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో చక్కటి ఉదాహరణ అని ఆయన అన్నారు. Sabarimala, she has been operated first with the first partnership in those days itself in 1976. Actually, 1987. Thank you, sir. How happy and elated I am, and I will commit and participate in the heart surgery program today. Of this college, joined in 1971, I moved to United. You have another Everest before you. All roads only lead you down. Okay, so now you have reached one great Everest, but I believe you are there. You are here to climb many more Everests like this. So God bless you. I wish you the very best. And wholeheartedly congratulate the team Gokhale in realizing, in making this GGH the world map on the, as per Ravi Tripuneni. So we are certainly wish to figure in world map, GGH world map for this new experiment, this public-private partnership, not only in cardiology but in all other departments as well. So Gokhale, to close my speech, I also tell you 12 lakhs will be checked. Actually, for development of Guntur, I requested few people to donate. So one person by name Challa Rajendra Prasad, a good friend of mine, he voluntarily came forward and gave me that 50 lakhs. When I proposed this, that Mr. Gokhale is requesting me to support the monthly expenses of 1 lakh. He said, sky is the limit. You know it, I will support Gokhale. So from his share of 50 lakhs, which is with me for development of Guntur, so I am giving you that 12 lakhs. Okay? So if I don't mention that name, probably I will be missing and I will be failing in my duty of taking that great man with great ideas and great, what I can say, devotion and dedication. So probably, as you said, there are people in Guntur to come forward and support your noble ideas. Ravi, we as government, because I don't want to underestimate the power of government. So Raju Naidu, we have taken up the drive to release this GGH. No doubt we have halfway through, so we wish to continue that fire. అలాంటిది ఇక్కడ మన హాస్పిటల్ చూసేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు అనిపించింది నాకు, మరి ఇక్కడ ఉన్నప్పుడు కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ శ్రీకాంత్ గారు, మరి మేడం, వీళ్ళందరూ, హరిత గారు, వీళ్ళందరూ కూడా, మురళీ బాబురావు గారు ఎస్టాబ్లిష్ చేసిన క్యాథ్ ల్యాబుల్లో యాంజియోగ్రామ్ చేయడం అది జరుగుతుంది. సర్జరీ అయితే లేదు. వీళ్ళందరూ ఇక్కడి నుంచి వేరే కార్పొరేట్స్ హైదరాబాద్ రావడం జరుగుతుంది. అట్లీస్ట్ మేబీ ఇంత మన బ్రహ్మాండమైన థియేటర్స్ ఉన్న ఈ ప్లేస్ ఉంది, కార్డియాక్ సర్జరీ డెవలప్ చేస్తే బాగుంటుందేమో, ఓపెన్ హార్ట్ సర్జరీ ఒక ఐడియా వచ్చింది చూసిన తర్వాత, మీరు కట్టిన బిల్డింగ్ చూసిన తర్వాత, థియేటర్స్ చూసిన తర్వాత. కానీ అప్పుడు నేను అందరితో అడిగింది, హెర్క్లైన్ టాస్క్ ఇది, గవర్నమెంట్తో పెట్టుకోవద్దు, నువ్వు మస్ అయిపోతావు, ఎందుకంటే పని జరగదు, ఇదే చెప్పారు అందరూ, డిస్కరేజింగ్. బట్ దెన్ నాకు ఎప్పుడు కూడా ఏదైనా ఛాలెంజ్ ఉందంటే దాన్ని టీచ్ చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకు కాదు, వైనా ఇదే హాస్పిటల్లో నాకు నేను ఎంఎస్ అయిన తర్వాత కార్డియాక్ సర్జరీ చేస్తానంటే ప్రొఫెసర్స్ అందరూ వచ్చి కూడా, ఎక్సెప్ట్ ఫర్ వన్ ప్రొఫెసర్, నువ్వు కార్డియాక్ సర్జరీ వద్ద పనికి రాకుండా పోతావు, మంచి స్టూడెంట్, యూరాలజీ చెయ్యి, లేదా ప్లాస్టిక్ సర్జరీ చెయ్యి, సర్జికల్ గ్యాస్ట్రోంటాలజీ. రాష్ట్రంలో తుఫాను ప్రభావం వలన
సుమారు 8 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జలమయ్య అన్నారు. ప్రభుత్వం తక్షణమే పంట నష్టం అంచనా వేసి రైతులకు సాయం అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. మాగాణి పంటలకు ఎకరాకు 10,000 రూపాయలు, వాణిజ్య పంటలకు 25,000 రూపాయల పరిహారం అందించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కువ భాగం సాగు చేసేది కౌలు రైతులేనని, అందుకే వారిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టాలన్నారు. వచ్చిన తుఫాను దాని ప్రభావంలో వచ్చినటువంటి వరదల వల్ల 8 లక్షల ఎకరాల్లో పంట ఎఫెక్ట్ అయింది. ప్రధానంగా వరి, వేరుశెనగ, కూరగాయలు, పత్తి ఈ పంటలో దెబ్బతిన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగంలో దిగి పంటల్ని ఎన్యూమరేషన్ చేయాలని, జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. నష్టం జరిగినటువంటి ప్రతి ఎకరానికి భూపేంద్ర సింగ్ హోడా కమిటీ సిఫార్సుల ప్రకారం 10,000 రూపాయలు మాగాణి పంటకి, అదేవిధంగా వాణిజ్య పంటలకి 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ 8 లక్షల ఎకరాలు ఎఫెక్ట్ అయింది కూడా ఎక్కువగా కౌలు రైతులే దీంట్లో సాగులో ఉన్నారు. కౌలు రైతులే తీవ్రంగా నష్టపోయారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉన్నది. పంట నష్టపరిహారం కానీ, అదేవిధంగా పండిన పంటని కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బోగస్ను ప్రోత్సహించినట్టు కనిపిస్తూ ఉంది. వాస్తవానికి కౌలుదారుని ఈ క్రాప్లో నమోదు చేయకోకుండా భూ యజమానులు నమోదు చేయడం అంటే రాబోయే కాలంలో మరింత బోగస్ చేయడానికి ఉపయోగపడే తప్ప అది నివారణకు ఉపయోగపడదు. అందుకనే ఈ క్రాప్ సిస్టంలో పంటల నష్టపరిహారాన్ని అంచనా వేసేదానికైనా, గుర్తించేదానికైనా, అదే వాస్తవ లబ్ధిదారుని గుర్తించడానికైనా ఉపయోగపడేది కౌలుదారుల్ని నమోదు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ వర్షాల వల్ల ఆదోడు పంటలు వేసే ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో విత్తనాలు కానీ ఇన్పుట్స్ కానీ ఇచ్చి ఆ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ నెల 26వ తేదీన నగరంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా తెలిపారు. నేడు అరండలపేటలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీతో పాటుగా గొప్ప బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. చాలా కొన్ని పరిస్థితులు రేపు 20వ తారీఖున సంబంధించిన మనమందరం కూడా కలిసి కార్యక్రమం చేసుకుని ఒక పెద్ద ర్యాలీగా ఉద్యోగాత్మక ఒక మార్పు అనేది జీవితంలో మనం ఏం చేసిన మార్పు వాళ్ళు ఉండాలి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే ఆ విధమైన పరిస్థితి, ఆ విధమైన అలవాటు కూడా, ఆ విధమైన శక్తి మనం రావాలి. కాబట్టి అందులో మధ్యలో మనం తగ్గించాం. ఎక్కువ చేయకుండా పరిస్థితిని ప్రభావితం ముందుకు చెప్తున్నాం. కాబట్టి రేపు 26వ తారీఖు సంబంధించి మనం అందరం కూడా వార్డు సంబంధించి వార్డు ప్రెసిడెంట్ కానివ్వండి, లేకపోతే దాని అందరికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఒక పెద్ద ర్యాలీలు చేసి ఒక మంచి అంటే ఈ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, వీళ్ళందరికీ ఒక కళ్ళు తెలిసే విధంగా, ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది జరుగుతుంది కాబట్టి మరి మనం చూస్తున్నాం గిరిజనులు కానివ్వండి, మైనారిటీస్ కానీ ఏ విధంగా అనుభవిస్తున్నారనేది కూడా మీ అర్థం తెలుసు. అలాంటి జరగకుండా రాబోయే కాలంలో మనమందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనం అందరం కలిసి ముందుకు వెళ్తే ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి ఉందనే ఉద్దేశంతో మనం అందరూ కూడా కష్టపడి మరి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కష్టపడి ముందుకెళ్తే తర్వాత మరి ఉన్న పరిస్థితులు బట్టి మీకే తెలుస్తుంది ఏ విధంగా మనం జరగబోయేది రాలేదు. కాబట్టి మనం అందరూ కలిసి అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణను డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించారని నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ తెలిపారు. 1985 నుండి 2014 లోపు నిర్మాణం చేసుకున్న కట్టడాలను క్రమబద్ధీకరణ చేయనున్నట్లుగా తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునే సదుపాయం కూడా కల్పించామన్నారు. ఇప్పటి వరకు కార్పొరేషన్ పరిధిలో 4,769 దరఖాస్తులు అందాయన్నారు. ముగింపు తేదీలోపు తమకు అందిన దరఖాస్తులను పరిశీలించి రెగ్యులరైజ్ చేస్తామని కమిషనర్ తెలిపారు. మనకి యాక్చువల్గా మే నెల జీవో నెంబర్ 128 ద్వారా మే 27వ తారీఖు నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకోవడానికి మే 22వ తారీఖున ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. తర్వాత అంటే ఒకసారి జూలై 27 వరకు తొలి విడతగా టైం ఇచ్చారు. తర్వాత అక్టోబర్ ఒకసారి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. మళ్ళీ అక్టోబర్ నుంచి కూడా డిసెంబర్ 31వ తారీఖు ద్వారా ఎవరైతే అనధికారికంగా 1980 తర్వాత కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయో
అదేవిధంగా 2014 డిసెంబర్ లోపల నిర్మాణం చేసినటువంటి బిల్డింగ్స్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఈసారి అంటే క్రితంలో కంటే ఈసారి ఆన్లైన్లోనే అప్లికేషన్స్ చేసుకోవడానికి www.bps.gov.in ద్వారా ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఆన్లైన్ ద్వారా అప్లికెంట్స్ అప్లై చేసుకోవడం. కాకపోతే ఇప్పటివరకు కూడా మనకి సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడింగ్కి, స్టాఫ్కి వెరిఫికేషన్కి సాఫ్ట్వేర్ ఇవ్వకపోవడం వల్ల ఇంతవరకు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కాలేదు. రీసెంట్గా మనకి సాఫ్ట్వేర్ డౌన్లోడింగ్ అండ్ ఫర్ స్క్రూట్నీ సాఫ్ట్వేర్ ఇవ్వడం జరిగింది. దీనిపైన టౌన్ ప్లానింగ్ స్టాఫ్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ట్యాబ్స్ ఇచ్చి మనం వెరిఫికేషన్ అనేది ఫీల్డ్లో వెరిఫికేషన్ చేయడం, వాళ్ళు ఏదైతే అప్లోడ్ చేశారో డాటా అది ప్రాపర్గా ఉందా లేదా అనేది ఒకసారి చెకప్ చేసుకొని వెరిఫికేషన్ చేసి వాళ్ళు కట్టాల్సినటువంటి పేమెంట్స్ని వాళ్ళ మొబైల్స్ ఆల్రెడీ ఫీడ్ అయిన డాటా నుంచి వాళ్ళకి మెసేజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి క్రితంలోనే మనకి గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, ఎండోమెంట్ ల్యాండ్స్ కానివ్వండి, అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఎక్కడ కూడా రెగ్యులరైజేషన్ అనేది పర్మిట్ చేయడం జరగదు. టీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమను పార్ట్ టైం ఉద్యోగులుగా పేర్కొంటూ ఫుల్ టైం పని చేయించుకుంటూ కనీస వేతనాలను కూడా చెల్లించడం లేదని అన్నారు. పలుమార్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతన పెంపుతో పాటుగా చట్టపరమైన హక్కులు కల్పించాలన్నారు. ఐక్యత, పూర్తి సమయం ఉద్యోగులు వెంటనే వేతన స్కేల్ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన విఆర్ఏలు సమ్మె బాట పట్టి 20 రోజులు అవుతా ఉంది. అయితే గత 3 రోజులుగా కూడా గుంటూరు జిల్లాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన విఆర్ఏలు అందరూ కూడా నిరాహార దీక్షలు చేపడతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 రోజులైతే గుంటూరు జిల్లాలో ఈరోజు 3వ రోజుకి ఈ దీక్షలు చేరి ఉన్నాయి. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుకుంటా ఉన్నాం. ఒకటే విషయం చెప్తా ఉన్నాం, ఈరోజు మహిళా విఆర్ఏలు కానీ ఎంతోమంది వ్యయ ప్రయాసంతో కూడి జర్నీ చేసి వచ్చి రోడ్డు బాట పట్టి ఉన్నారు. ఇంకా కూడా ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది. దయచేసి ఇప్పటికైనా మా యొక్క న్యాయమైన డిమాండ్లు మేము ఏమడుగుతా ఉన్నాం, 2 న్యాయమైన డిమాండ్లు అడుగుతా ఉన్నాం. మాకు పే స్కేల్ వర్తింపజేయండి, ప్రమోషన్లో ఉన్న 30% 70% పెంచండి. నిత్యావసర ధరలు కానీ ఈరోజు ఆకాశాన్ని అంటున్న సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుందని ఆశించిన వ్యాపార వర్గాలకు తీవ్ర నిరాశ ఎదురైందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆంజనేయులు అభిప్రాయపడ్డారు. నూతన ఆన్లైన్ విధానాలు, సంస్కరణల పేరుతో నూతన జీవోలను ప్రవేశపెట్టి చిన్న వ్యాపారులు మనుగడ సాగించలేని పరిస్థితి కల్పించారని అన్నారు. ట్యాక్సుల పెంపుతో పాటుగా ఆన్లైన్ లైసెన్సులు, సిబ్బంది వివరాలు పొందుపరచడం వంటి విధానాలతో వ్యాపార రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి గారు వచ్చారు. తప్పనిసరిగా వ్యాపార వర్గాలకి మేలు జరుగుతుందని ఆశిస్తే, కానీ నూతన ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇతర దేశాల్లో ఉన్నటువంటి పాశ్చాత్య దేశాల యొక్క సంస్కృతిని ప్రవేశపెట్టాలని, అన్నీ కూడా ఆన్లైన్లోనే చేయాలి, వేబిల్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ వ్యాపార లావాదేవీలు చేయాలి అనుకుంటే చిన్న వ్యాపారస్తులకి కంప్యూటర్ని పెట్టి దాన్ని ఆపరేట్ చేయడం గుమస్తాన్ని పెట్టి జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో వ్యాపార వర్గాలు లేడనేది కూడా ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే చెక్ పోస్టుల దగ్గర కేవలం ఆర్థికంగా ప్రభుత్వానికి ఎక్కువ డబ్బు రావాలనే ఉద్దేశంతో లారీలు ఆపి చిన్న పొరపాట్లున్నా లేక ఫిజికల్గా ఉన్నటువంటి వేబులు రాసిచ్చినా దాని మీద లారీలు ఆపేసి 2 టైమ్స్ ఫినాల్ట్ ఎక్కువగా వేయటం వల్ల
1 టైం ట్యాక్స్ 2 టైమ్స్ పెనాల్టీ అంటే వస్తువులో 43.5% ట్యాక్స్ రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంటుంది. లైసెన్స్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా వ్యాపార వర్గాలు అడ్రస్ తీసుకొని లైసెన్స్ ఇస్తారు, మేము ట్యాక్స్ వసూలు చేసి ప్రభుత్వానికి కట్టే అవకాశం ఉంది. అప్పుడు ప్రభుత్వం నమ్మినప్పుడు లారీలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అక్కడ కన్సల్టెంట్ సీటో పంపించి అక్కడ క్యూటీవీ న్యూస్లో ఇప్పుడు చిన్న విరామం.